అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే తెలుస్తుంది. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ మీరు గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను జిల్లా కోర్టుల్లో భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 24,280 నుంచి 72,850 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని ఇందులో తెలుపడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో జనవరి 8వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ తేదీని కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ అనేది ఏ సమయంలో ఉంటుంది అనేది హాల్ టికెట్స్ తర్వాత విడుదల చేస్తారు వెబ్సైట్లో. అప్పుడు మనం తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే తెలంగాణ స్టేట్లో ఏ జాబ్లో అయితే మీకు పోస్టింగ్ వస్తుందో, ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక భాష అనేది వచ్చి ఉండాలి. సో స్థానిక భాష తెలుగు వస్తే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అడిషనల్గా వర్తించడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా పాటించడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు పేపర్ అయితే ఉంటుంది. ఇందులో 40 ప్రశ్నలు చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. గరిష్టంగా 120 నిమిషాల సమయం అయితే ఇస్తారు. అంటే 2 గంటల సమయం అనేది మీకు ఎగ్జామ్కి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కనీసం 40% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ వచ్చినట్లయితే ఈ జాబ్స్కి క్వాలిఫై అయితే అవుతారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీబీసీ అభ్యర్థులు 600 రూపాయలు, మిగతా వాళ్ళందరూ కూడా 400 రూపాయలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దానిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి సమానంగా మార్కులు వచ్చినట్లయితే ఎవరికైతే ఓల్డర్ ఏజ్ ఉంటుందో లేదా ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇదే నోటిఫికేషన్లో మీకు జిల్లాల వారీగా వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడైతే మీరు చూడొచ్చు, మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళైతే, అంటే ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించి ఏ ఏ కోర్టులు అయితే ఉంటాయో ఆ కోర్టుల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. సో చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇందులో రిజర్వేషన్ల వారీగా ఖాళీల లిస్ట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మన వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగింది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. క్లిక్ చేసి చెక్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.